గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మనది వర్క్ డే అనమాట. టుడే స్పెషల్ ఇస్ దాట్ ఐమ్ షూటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ ఫోన్. చూద్దాం ఎలా వస్తుందో ఫోన్లో. ఆల్సో మేబీ ఆడియో క్వాలిటీ కొంచెం తగ్గొచ్చు బికాజ్ ఇంతకుముందు మనం డీజే యూజ్ చేస్తాం కదా. దీంట్లో అయితే మనం ఫోన్ కాబట్టి చూద్దాం ఎలా వస్తుందో క్వాలిటీ. టైమ్ ఈజ్ 5:30. మనం అక్కడ 6కి ఉండాలి, అర్థం చేసుకోండి. ఐ ఓన్లీ హ్యావ్ 30 minutes. ఎగ్జాక్ట్లీ 8 minutes పడుతుంది టు గో టు ద షాప్. అంటే ఐ ఆల్వేస్ మేక్ షూర్ కిందికి వెళ్ళడం 5:49 వరకు వెళ్ళిపోతాను. స్టార్ట్ అవ్వడం 5:50 వరకు స్టార్ట్ అయిపోతాను. ఎగ్జాక్ట్ అరౌండ్ 6 o'clock వరకు అక్కడ ఉండాలి. టుడే ఇస్ ట్యూస్డే, February 4th, when this video comes out. ఆల్రెడీ మాత్రం అదిరిపోయేలాగా ఉంది. చూస్తున్నాను, ఆల్రెడీ అదిరిపోయేలాగా ఉంది. ఎందుకంటే అక్కడ నాకు అద్దంలో కనిపిస్తుంది. ఫైనల్లీ వర్క్ వచ్చేసాను. సో పొద్దున పూట అడ్వాంటేజ్ ఏంటంటే పొద్దున 1 hour ఎవ్వరు ఉండరు బిల్డింగ్లో. 6 AM నా వర్క్ స్టార్ట్ అవుతుంది. 7 AM వరకు ఎవ్వరు ఉండరు అసలు వర్క్లో. 1 hour ఐ కెన్ లిసన్ టు మ్యూజిక్, పుట్ హెడ్ ఫోన్స్ ఆన్, టాక్ టు పీపుల్, కాల్ మాట్లాడచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఉంటుంది. ఐ లైక్ దాట్. అండ్ పొద్దున టైం ఫాస్ట్గా అయిపోతుంది. నాకు మధ్యాహ్నం షిఫ్ట్లు అంటే వేరే షిఫ్ట్లు ఏదైనా కానీ స్టార్ట్ ఇట్లా క్లాకింగ్ అవగానే పని చేస్తూనే ఉండాలి. అదే పొద్దున అనుకో, పొద్దునైనా పని చేయాలి, కాకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఎవరికి మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కరు ఉండరు బిల్డింగ్లో, నేను ఒక్కనే ఉంటాను. స్టార్టింగ్లో భయం వేసేది, ఒకసారి భయం వేసింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. మన సైకిల్ పార్కింగ్ ఇక్కడే, అండ్ అది లిఫ్ట్. Let's do our work. Guys, so this is our unofficial break. నేను ఏం చేస్తానంటే షూస్ నేను ఇవే వేసుకుంటాను, వర్క్ షూస్ కాకుండా నార్మల్ షూస్ వేసుకుంటాను. అండ్ దే హ్యావ్ టు సెండ్ మీ టు వేర్ మై వర్క్ షూస్ బికాస్ ఎందుకంటే పొద్దున్న కంఫర్టబుల్ అనిపించదు. ఆ వర్క్ షూస్ తెలుసు కదా ఎట్లుంటాయో. వర్క్ షూస్ కూడా లోపల పెట్టాల్సి వచ్చింది. ఏమైంది తెలుసా, ఇందులో ఈ సోల్ ఉంటుంది కదా, ఈ సోల్ లోపల ఆ సోల్ కొట్టేసినారు గైస్. ఆ సోల్ కొట్టేసినారు బయట పెడితే షూస్. అప్పటి నుంచి మళ్ళీ అవి బయట పెట్టట్లేదు, లోపల ఆ లాకర్లో పెట్టేసి లాక్ వేసేస్తాను. అంట. We will have our first meal of the day, which is oats, overnight oats. 2 overnight oats, 2 days కింద పెట్టాను. పైన చూసినారా? I'll have that. Take our first supplements, omega fish oil tablets and 1 vitamin D3 tablet after breakfast చేసుకుంటాను. సో మనమైతే బ్రేక్ వచ్చేసినాము, అఫీషియల్ బ్రేక్. జుట్టు మరీ వరస్ట్గా ఉంది గైస్, కటింగ్ చేయించుకోవాలి. Our lunch is 220 grams of chicken, 20 grams of kidney beans, 350 grams of potato, mashed potato with some milk, mash చేసి మంచిగా చేసుకున్నాను. అండ్ దాట్ ఈజ్ అవర్ లంచ్. నేను లంచ్ నార్మల్గా ఇదే చేస్తాను మోస్ట్లీ. చికెన్ ఉండే లంచ్లో ఖచ్చితంగా చికెన్ ఉండేలా చూసుకుంటాను. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్, that's more than enough. And I'll have this lunch now while watching Jujutsu Kaisen. బాగుంది, చాలా బాగుంది. మీకు తెలియంది కాదు, చాలా మందికి తెలుసు. ఫస్ట్ సీజన్ ఎపిసోడ్ 6లో ఉన్నా. మొన్ననే డీమన్ స్లేయర్ కంప్లీట్ అయిపోయింది. అంతకుముందు AOT చూసాను. నౌ వన్ పంచ్ మ్యాన్ చూసాను. వన్ పంచ్ మ్యాన్ నాకు చాలా నచ్చింది. వెయిటింగ్ ఫర్ సీజన్ 3. ఇప్పుడు జుజుత్సు కైసెన్ చూస్తున్నాను. లెట్స్ గో.
సో గైస్ అయిపోయింది, టైం అయిపోయింది. ఫర్ మై యూట్యూబ్. అయిపోయింది. ఇంటికి వచ్చాం గైస్ ఫైనల్. ఏదో పార్సల్ వచ్చింది, అది సరే ఇది ఏందో కూడా తెలియట్లేదు. లిక్విడ్ టైప్లో ఉంది. ఓ యా, హెయిర్ సిరమ్. డర్మటాలజిస్ట్ రికమెండేషన్ ఇచ్చారనమాట. హెయిర్ గ్రోత్ సిరమ్ కాన్సెంట్రేట్. యా, ఎప్పుడో ఆర్డర్ చేశాను ఇది. ఎప్పుడు ఈబేలో ఆర్డర్ చేసిన, ఎప్పుడు ఆర్డర్ చేసినానో కూడా గుర్తులేదు. ఎప్పుడో అయింది ఒక 3 weeks అయినట్టుంది. ఇప్పుడు వచ్చిందా? అమ్మో, ఎలా పెట్టుకోవాలి, వెరైటీగా ఉంది. Directions: use the micro spray to apply serum directly on the scalp and use your fingertips to massage the serum into the scalp. Leave it overnight for best results. Use it regularly every night over a 3-month period. ఆకలేస్తున్నాను, తినాలి. రోజు అయితే పాలు తాగి పాలల్లో బ్రెడ్ అద్దుకొని తింటాను రోజు. ఈరోజు పాలు అయిపోయాయి. సో I'll see you after my nap. 90-minute nap అయితే తీసుకుంటాం. 90-minute nap తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. గాయ్స్, హెయిర్ కట్కి అయితే వచ్చాము. తక్కువనే ఉన్నాయి రేట్లు, చాలా తక్కువనే యాక్చువల్లీ. స్కిన్ ఫేడ్ 13 అంట. మనం ఎప్పుడు స్కిన్ ఫేరే చేయించుకుంటాము. జస్ట్ టేకిన్ అ స్మాల్ వీడియో. వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ. మంచిగా ఉంది కదా, ఇట్లా సెటప్ చేసుకుని మాట్లాడుకోవాలి మన యూట్యూబ్కి. క్రేజీ వస్తుంది. అయితే గలీజ్ ఉందో, మంచిగా ఉంది. అంతే ఇక చేయించుకున్న తర్వాత మాట్లాడతా. గాయ్స్, ఎట్లుంది హెయిర్ కట్? Crazy, like I love it. This is the best haircut I've had in like years. చాలా ప్రొఫెషనల్గా చేసినాడు, మస్తు అనిపించింది నాకైతే. ట్రిమ్మింగ్ కూడా చేయించేసుకున్నా. ట్రిమ్మింగ్ కూడా నేనే చేసుకుంటున్నా చాలా రోజుల నుంచి. దిస్ ఇస్ ద హెయిర్ కట్. బాగుంది కదా. ఇక్కడ సైడ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది చాలా బాగుంది. ట్రిమ్ యాజ్ వెల్. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. దట్ ఇస్ ద గై. Cheers my bro. I'm gonna be a regular customer because I just live in the streets. No. Thank you so much. చాలా బాగా చేస్తున్నాడు. టేక్ అ షవర్ అండ్ నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు. లైటింగ్ చాలా బాగుంది. చెప్తున్నాను, దిస్ ఈస్ ద బెస్ట్ హెయిర్ కట్ ఐ హ్యావ్ హ్యాడ్ ఇన్ లైక్ మోర్ దెన్ 4 years. 4 years నుంచి అసలు యూకేలో అయితే ఇంకా బెస్ట్. ఇంకా చెప్తున్నాం కదా, ప్రాప్స్ టు ద బాబా. మన ఇంటి పక్కనే. భయపడ్డాను ఇన్ని రోజులు. మొన్న అయినా మీరు ప్రీవియస్ మన హెయిర్ కట్ చూసింటే అంత వరస్ట్ది ఇంకోటి ఉండదు. సో అది చూసి ఇంకా భయపడ్డాను నేను. అసలు వెళ్ళలేదు. అందుకే చాలా పెరిగిన తర్వాత వరకు కూడా వెయిట్ చేసి లేట్ చేస్తూ ఇప్పుడు వెళ్ళాను. నాకు చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. మన బెన్ పాస్తా చేశాడు. నిన్న నైట్ ఏమైందంటే, నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను, ఎపిసోడ్ 5 ఎడిట్ చేస్తూ ఉంటే బెన్ పాస్తా, అందులో బెన్ పాస్తా ఉంటుంది. ఈ పాస్తా పేరు ఏంటంటే బెన్ పాస్తా అన్నాడు. ఆ పాస్తా నాకు చూసి నాకు ఇంకా ఎడిట్ చేస్తుంటే తినాలనిపించింది. అయితే వెంటనే కాల్ చేసి, బ్రో నాకు పాస్తా తినాలని ఉంది, ఈరోజు కాదు రేపు చేస్తా అన్నాడు. సో ఇప్పుడు చేశాడు, పిలిచాడు, వెళ్ళి తినేద్దాం. ప్రీ వర్కౌట్ అదే ఇప్పుడు మనకి. బ్రో పాపం వాళ్ళకి మనోడికి జ్వరం వచ్చింది పాపం. నాకు అలా చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. చాలా యాక్టివ్గా ఉండేవాడు. మీరు ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటే కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. సడన్గా అలా అయిపోయేసరికి నాకు కూడా చాలా బాధ వేసింది. పాపం అనిపిస్తుంది అట్లా. అంటే తిందాం, ఇంకా తినేసి జిమ్కి వెళ్తాం. గైస్, డేంజర్ జనాలు ఉన్నారు గైస్, ఘోరంగా ఉన్నారు. నాకు అసలు షూట్ చేయడానికి రావట్లేదు. ఈరోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్. చెస్ట్ చేసేసినాం. ఫ్లాట్ డంబెల్ ప్రెస్ 42 kgs. ఈ రెప్సే వచ్చాయి. అలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది. హౌ వీఆర్ డూయింగ్ వీ బార్ కేబుల్ డౌన్స్ 3 sets అలా చేస్తాను. 1 hourలో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి గోల్ పెట్టుకున్నాను ఈరోజు. 1 hourలో అయిపోగొట్టేయాలి ఎలాగైనా. దట్ ఈస్ అవర్ గోల్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్.
గైస్ జిమ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఏంటంటే ఈరోజు ఐ వాంటెడ్ టు డూ సమ్ న్యూ థింగ్. అదేంటంటే జాకెట్ వేసుకోలేదు, చలిలో పోతున్నాను. 3 to 4 degrees. గాలి ఇట్లా రాకింది. వావ్, ఇదంటే క్రేజీ ఉంది వైబ్. చూడండి, క్రేజీ ఉంది కదా వైబ్. Why are you taking pictures of the waterfall? Not at the water, I just wanna have this view, you know. Sorry? You're married as No, well. I'm not married. I can't. Fucking donut, read people's Are you- finger. Are you Nice high or- muscles, bro. You got better muscles than my fucking husband, man. Are you high or what? High or No. drunk? I Really? wanna go for a drink? No, I don't drink. Nah, not with those muscles like my husband. I don't drink. Nah, because you're from India. Fuck's your phone there. Right. Have a good You're one. a good looking man, I'm not gonna lie. థ్యాంక్ యూ. Have you- గైస్ విన్నారు కదా, చూసుకోలేదు, ఫోన్ రికార్డ్లో ఉంది. యువర్ గుడ్ లుకింగ్ మ్యాన్ అంటుంది, ఇంకొన గో ఫర్ డ్రింక్ అంటుంది, ఆ మ్యారీడ్ అంటుంది, నాకు సన్ ఉంది అంటుంది. క్రేజీగా తాగింది గైస్. ఫస్ట్ ఐ వాజ్ స్కేర్, అలా మాట్లాడాను, ఏవో టైంపాస్ ఫుల్ తాగుంది. ఏం చేస్తుంటావు నువ్వు, ఎక్కడి నుంచి, అది ఇది అని అడుగుతుంది. మీరు విన్నారు కదా తను, అది ఆడియో ఎంత కామెడీ ఉందంటే. ఆల్ ప్రాప్స్ టు ద హెయిర్ కట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హెయిర్ కట్ చేసిన ఆ బార్బర్ కూడా ఇంకా జిమ్లోనే ఉన్నాడు బ్రో. ఎంత లైక్ ఫుల్ మజిల్స్, క్రేజీ ఉన్నాడు. కాంపిటీషన్కి రెడీ అయ్యాడంట ఇంతకుముందు, ఫ్రమ్ ఇరాన్ అంట. హాడీ చూపాన్స్ ప్లేస్. సో మచ్ హెయిర్ కట్ క్రేజీ ఉంది. ఏమంటుంది విన్నారు కదా లాస్ట్లో, యూర్ అ ఫకింగ్ హ్యాండ్సమ్ మ్యాన్, ఐమ్ నాట్ గోనా లై, అది కరెక్ట్గా టైంకి వచ్చింది అక్క. ఫస్ట్గా స్నానం చేసి తినేసి పడుకోవాలి ఇంకా. తీసుకో. అది ఇవాళ వీడియో. టైం వచ్చేసి 10:20. గోనా స్లీప్. డిన్నర్ అయిపోయింది. స్వీట్ పొటాటో అండ్ ఫిష్ తినేసిన, ఫాస్ట్గా తినేసిన. స్నానం చేసి ఫాస్ట్గా తినేసి నో ఐమ్ గోనా స్లీప్. మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా 5 o'clock. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.